కొన్నిసార్లు మన జీవితంలో బాగా ఆశీర్వదింపబడిన తర్వాత ఏదైనా మనిషి ద్వారా అయినా ఎవరి ద్వారా అయినా ఎవరైనా కుళ్ళుకునో అసూయ చెందుకునో ఎవరైనా వెనకాలండి తోడేసో ఏదో చేసేసో మనకి ఏదైనా నష్టపరిచి దిగిపోతే గనక దేవుడు గనక తోడుగా ఉంటే గనక అది కూడా మన మంచిగా అవుతుంది. అది కూడా మన మంచిగా అవుతుంది. కానీ సాధారణంగా ఆ టైంలో మనం ఏం చేస్తామంటే రక్షణను కోల్పోతాం, మారు మనసును కోల్పోతాం, చర్చిని వదిలేస్తాం, దేవుణ్ణి వదిలేస్తాం, ప్రార్థన వదిలేస్తాం, అన్ని ఎందుకంటే ఇంత అన్యాయమా, ఇంత దేవుడు ఎంత దారుణంగా వదిలేస్తాడా? మరి అంత ఆశీర్వదించినప్పుడు ఏం చేసాం మనం? పెద్ద ఏం చేయలే, ఇల్లు కట్టుకున్నాం అంతే. అంత ఆశీర్వదించినప్పుడు ఇంత ఆశీర్వాదమా, నా దేవుడికి ఇంకేమి ఇవ్వగలను అని ఇచ్చింది ఏముండదు మనం. కానీ ఏదైనా తగ్గిపోతే మాత్రం ఇంత అన్యాయమా, కాబట్టి నాకు దేవుడికి చెల్లి అంటాం. ఇది మన స్వభావం, జనరల్గా ఉండే స్వభావం అది. ఒకసారి ఆలోచించండి. కానీ ఇస్సాకు అలాగే ఏం చేయలేదు. ఏదైనా దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు. యోబు అలా చెప్పాడు, అట్లాగే ఈయన కూడా తీసుకున్నాడు.